ఏరా అభి, పొద్దున్నే పాటలు పెట్టుకుని పాటలు పడుతున్నావేంట్రా? పాటలు కాదురా, ఆ, వాగు ఆ. స్వీట్లు పెట్టిస్తా. అబ్బో, ఆ, ఏంట్రా అంత గొప్ప పని? యాక్చువల్గా గూగుల్ వాడి కోసం నేను మ్. ప్రాజెక్ట్ చేస్తున్నాను రా. మ్, ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయిందనుకో, గూగుల్లో మంచి జాబ్, నెలకి ఓకే. 4 లక్షల శాలరీ, అబ్బో, లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. అయితే నాది కూడా. మ్, అంత గొప్ప పని ఏంట్రా దీంట్లో? ఇది చాలా కాన్ఫిడెన్షియల్ రా. ఆ, ఆ సబ్జెక్ట్ తెలిసినోడికి అర్థం అవుతుంది. అబ్బో, అందుకే అర్థం అవ్వలేదు మొత్తం అయితే. చేసి ఆ, ఈ హార్డ్ డిస్క్ లో సేవ్ చేశా. ఓకే. ఇంకో విషయం చెప్పనా, ఆ, ఈ ప్రాజెక్ట్ నా దగ్గర నుంచి కొట్టేయడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. అంత కాన్ఫిడెన్షియల్ అండ్ ఓ, ఇంపార్టెంట్. సరే నాకెందుకు ఇవన్నీ కానీ తీసుకో. ఏంట్రా ఇది? బూస్ట్. అదేంటి పోస్ట్. పోస్టా? మ్, మనకి లెటర్ రాసేంత పాత ఫ్రెండ్ ఎవడరా? నీ కాదులేరా, నేను డిగ్రీ చదివేటప్పుడు ఒక అమ్మాయి లవ్ లెటర్ రాశాను. ఆ అమ్మాయి మళ్ళీ నాకు పోస్ట్ చేసేట్టుందిరా. ఏది? అప్రియమైన అబ్బీకి ఆకాశరామన్న రాయునది. నేనెవరో నీకు అనవసరం. నువ్వు వారం రోజుల క్రితం కిడ్నాప్ చేసి నీ ఇంట్లో దాచిన అమ్మాయిని ఊరి పొలిమేరల్లో ఉన్న దారిలో ఏమెతుకుతున్నారా? కిడ్నాప్ చేసా ఉంటా కదరా అమ్మాయిని దాచేవమనని. కదరా? ఉన్న దారిలో 310 మైల్ రాయి దగ్గర వదిలి వెళ్ళిపో. అమ్మాయిని అప్పజెప్పే విషయంలో తేడా వస్తే మాత్రం నేను మర్యాద రామన్నని కాదు, ఆకాశరామన్నని గుర్తుంచుకో. ఎవడు రైడు? ఏంటిది? సర్లే, ఆడెవడో తినదరకు రాశాడు కానీ చింపి చెత్తబుట్టలో పడి. ఈ ఆకాశరామన్న గారిని నేను వదలను. రేయ్ గోపి, రేయ్. రే దొరికాడు 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 రే అభి రారా రే, దొరికాడు రే, దొరికాడు దొరికాడు రా అభి, అభి రారా రే, దొరికాడు. రేయ్ మ్, నేనురా. నువ్వా? ఆ. ఏంట్రా ఎక్కడ పడుకున్నావు? ఆకాశరామన్న వస్తాడేమో పట్టుకుందాం పడుకున్నాను రా. మరి వచ్చాడా? రాలేదు, నిద్ర వచ్చింది. సరే, వెళ్ళి న్యూస్ పేపర్ వచ్చిందేమో చూడు. రే అభి లెటర్ రా. మళ్ళీ వాడే అంటావా? వాడేరా. యారా, అమ్మాయిని ఇంకా అప్పచెప్పలేదు. నా పేషెన్స్ టెస్ట్ చేయొద్దు. నేను ఒక్కసారి సహనం కోల్పోతే నువ్వు జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది. అది నీ కుటుంబం కూడా కావచ్చు. సో నో మోర్ వెయిటింగ్. మర్యాదగా అమ్మాయిని తెచ్చి నేను చెప్పిన చోట అప్పచెప్పు. ఈసారి తేడా వస్తే మాత్రం ఇలా రాసి పంపించును, చేసి చూపిస్తా. ఖబర్దార్. ఎవడరా ఈ ఆకాశరామన్ అసలు? ఎవడ్రా వీడు అసలుకి? మనకెందుకు రాసినాడు లెటర్లో? ఛ! 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 ఎవడ్రా వీడు? ఏంట్రా మనకి ఉత్తరాల టెన్షన్? ఎవడరా ఈ ఆకాశరామన్న? రేయ్, మ్, ఈ లెటర్లో చెప్పినట్టు మనం ఏమీ చేయలేదు. ఇది కేవలం లెటర్ మాత్రమే. మ్. మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఏంటి రే, మనకిది పోస్ట్ మాత్రమే. అదే ఈ మ్యాటర్ కానీ పోలీసు వాళ్ళకి పోస్ట్ అయితే మనకి పోస్ట్ మార్టమే. ఓ, అందుకనే మనం పోలీసు వాళ్ళ గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. మరి ఇప్పుడు ఎలా రా? ఇంట్లో చెప్పలేం, బయట చెప్పకూడదు. రాసింది ఎవడో తెలియదు, రాసింది ఎవరి గురించో అస్సలు తెలియదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? రే అభి, నాకు వండర్ఫుల్ ఐడియా వచ్చిందిరా. మనం షార్ట్ ఫిల్మ్ తీస్తున్నామని చెప్పి ఒక అమ్మాయిని తీసుకుని వద్దాం. ఆ అమ్మాయికి షూటింగ్లో షార్ట్ అని చెప్పేసి ఆకాశరామన్న గారు అడిగిన ప్లేస్కి తీసుకెళ్ళి అప్పచెప్పి వచ్చేద్దాం. సింపుల్. చదవా సింపుల్గా అప్ చెప్పొచ్చాడాకి అదే 5 ఎక్కం కాదు. అమ్మాయి ఏమన్నా తేడా వచ్చిందనుకో, తీహార్ జైల్లో పులిహోర తినాలి ఇద్దరు. ఏంట్రా ఐడియాలు? సరే, నీ ఫ్యామిలీని కోల్పోవడానికి రెడీ అయిపో. అదేంట్రా అలా అంటావు? కొన్ని పౌడర్ రాసుకు చెప్పమంటావరా?
రే అభి, నీకు నీ లైఫ్ నీ కెరీర్ చాలా ఇంపార్టెంట్. కానీ ఆకాశ్ రమణ గారు రెండింటి మీద టార్గెట్ చేశాడు. నీకు ఇష్టం లేకపోతే ఓ పని చేద్దాం రా. అమ్మాయిని తీసుకుని వచ్చి వాడికి అప్పచెప్పినట్టు నటిద్దాం. వాడు అక్కడ రాగానే వాడి మీద అటాక్ చేసి వాడిని పట్టుకుందాం. ఇది ఎలా ఉంది? వింటే బాగానే ఉంది కానీ ఆలోచిస్తేనే కొంచెం భయంగా ఉందిరా. నువ్వేం ఆలోచించకరా ఇంకా. సరే, అమ్మాయిలు పెట్టి మొదలు పెడదాం. సరే, అమ్మాయికి ఏం చెప్పి ఒప్పిస్తావురా? ఇలా ఆకాశ రమ్మన్న ఉత్తరం అంటే అమ్మాయి వస్తుందంటావా? అయ్యో, ఎందుకు రాదురా? మహిళా సంఘాలని పోలీసులను ఇద్దరిని తీసుకుని వస్తుంది. ఎవడరా నువ్వు? అయితే మనం పని చేద్దాం రా. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి మనం ఫలానా అని చెప్పి ఇలా ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నామని, దీంట్లో హీరోయిన్ క్యారెక్టర్ కోసం చాలామందిని చూసాము కానీ ఎవరు సెట్ అవ్వలేదు, మీరు ఈ క్యారెక్టర్కి యాప్ట్ అనిపించారు, అందుకనే మీతో తీయాలనుకుంటున్నాము, ఎట్టి పరిస్థితుల్లో ఇది మీరే చేయాలని చెప్తాము. అలా చెప్తే వస్తుందంటావా? ఎందుకు రాదురా? 100% వస్తుంది. అంత కాన్ఫిడెంట్గా అలా చెప్తారా? రే, నువ్వు ధర్మ సందేహాల ముందలు రారా. అమ్మో. ఓరే నాయనో, ఇంత కష్టపడి తిరిగినా ఒక్క అమ్మాయి కూడా దొరకట్లేదేంట్రా? అయినా ఈ తిరగడం అనేది మా నాన్న చెప్పినప్పుడు తిరిగినట్టయితే ఈ పాటికి లైఫ్లో సెట్ అయిపోయాడురా. నాకెందుకు ఇది వర్కౌట్ అవుద్ది అనిపించట్లేదురా. రే, నువ్వు ప్రతిదాన్ని భయపడకురా, ఏదో ఒకటి ఆలోచించరా. ఆలోచిస్తే మళ్ళీ భయం మిగులుతుందిరా. పోనీ మన పక్కన పని మరి అడుగుదామా? ఎందుకురా? అంట్లోదో ఉండడానికి ఈ గూగుల్ బ్రెయిన్ తేవడానికి గూగుల్లో జాబ్ ఇచ్చేది. అయినా రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాడు రా. ఒకసారి వాడిని అడిగి చూద్దాం. సరే చూడు. హలో రే అభి, సక్సెస్ రా. అమ్మాయి దొరికేసినట్టే. మా వాడు కొంతమంది అమ్మాయిలు ఫోటోలు పంపించాడు. మనం సెలెక్ట్ చేసి ఓకే అంటే నంబర్ తీసుకుని ఫోటోలు పంపించినాడు, అడ్రస్ తీసుకుని అమ్మాయిని పంపిస్తాడు. అయినా రాయ దగ్గర వదిలేడానికి మనకి ఏమైనా ఐశ్వర్యరాయ్ కావాలా? ఏదో ఒక అమ్మాయి నువ్వే చూసి సెలెక్ట్ చేశారా? ఎవరో వచ్చారు చూడరా. ఖాళీ లేదురా, తీసుకురా, ఎవరు వచ్చారో చూస్తాను. ఎవడరా పొద్దున్నే? హలో ఓనర్స్ కింద ఉంటారండి. ఆహా, నేను గోపి గారిని కలవడానికి వచ్చాను. ఓ సరే, మీరు లోపల రండి, నేను వాడిని బయటికి పిలుస్తాను. రే, చూసిన చాలు కానీ రెప్పేరా. మావాడు చెప్పింది మీ గురించేనా? మీ పేరేంటండి? ఆనంది. ఏముంది? ఆనంది. బాగుంది. మీకు ఇంతకుముందు యాక్టింగ్లో ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? ఉంది సార్. ఫిలిమ్స్లో అయితే చేయలేదు కానీ చిన్న చిన్న యాడ్స్లో అయితే చేశాను. మొన్న ఈ మధ్యన ఒక ఫిలిం ఆఫర్ వచ్చింది కానీ చేయలేదు. అవునా? ఎందుకు చేయలేదు? వాడు షూటింగ్ అని చెప్పి చీటింగ్ చేయడానికి ట్రై చేశాడు. 2 పీకి వచ్చేసా. ఓ, అయినా నాకు 2 పీకాల్సిన అవసరం కూడా లేదు. 1 పీకలో చచ్చిపోతాను. అయినా ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏం లేదులేండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? అదేంటి, డబ్బులు ఇస్తానని చెప్పారు కదా. నేను అడిగింది రెమ్యూనరేషన్ గురించి కాదమ్మా, రిక్రియేషన్ గురించి. ఓ సారీ, అయితే ఒక స్ట్రాంగ్ కాఫీ. మరి నీకేంట్రా? నాకు బూస్ట్. అది మన ఆప్షన్స్లో లేదనుకుంటా. కిచెన్లో ఉంటుంది చూడరా. మరి మీకు? కాఫీ. ఓ సారీ. ఇట్స్ ఓకే, ఇవి మీకే. థ్యాంక్ యూ. షూటింగ్ ఒక 4 days ఉండవచ్చు. సో ఈ 4 days నువ్వు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. బెంగళూరు ట్రాఫిక్ గురించి తెలియదేముంది. సిగ్నల్ పడితే సినిమా చూసేయచ్చు, వర్షం పడితే ఏకంగా సీరియలే తీసేయచ్చు. అందుకే నేను 3-4 పేర్స్ తెచ్చుకున్నాను. నో ప్రాబ్లం. బై ద వే, నీకు వీడిని పరిచయం చేయలేదు కదా, హీఈస్ అభి, నా ఫ్రెండ్. Hello. ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాడు. హాయ్. ఓకే, మీరు ఫ్రెష్ అప్ అయ్యండి, మన స్టోరీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే. ఎరా ఏం చేద్దాం? అమ్మాయి వచ్చేసింది, రేపు తీసుకెళ్ళి వదిలేద్దామా? ఎలాగో ఇంత రిస్క్ చేస్తున్నాం కదరా, ఇంకొక రోజు వెయిట్ చేద్దాం. ఆకాశ్ రమణ్ గారి రియాక్షన్ చూసి దాన్ని బట్టి డిసైడ్ అవుదాం. అమ్మాయికి ఏం చెప్తావు? స్టోరీ.
హే, మీకు చెప్పలేదు కదా, మా గోపికి స్టోరీ టెల్లింగ్లో ఒక టిపికల్ స్టైల్ ఉందండి. మొన్నటికి మొన్న రామ్ గోపాల్ వర్మ సర్కార్ 3 అమితాబ్ బచ్చన్కి స్టోరీ నరేషన్ కోసం వెళ్తున్నాను, నీ హెల్ప్ కావాలని గోపిని ఆపి అడిగాడు. వెళ్ళారా మరి? వెళ్ళారు. వర్మ గారు ఒక్కరే వెళ్ళారు. ఎందుకంటే అప్పటికి మా గోపికి ఫేవర్, అందుకే వర్మ గారికి ఫేవర్ చేయలేకపోయాడు. అంతెందుకండి, నిన్నటికి నిన్న రే ఇవన్నీ కామన్ కదరా మనకి. నువ్వు అన్నీ చెప్పుకుంటూ పోతావంటే రోజు ఇలా నా గురించి చెప్పుకుంటూ పోతే జీవితకాలం సరిపోదు. అన్నీ చెప్పుకుంటూ పోతా ఉంటావు. క్లాక్ తెగేలా ఉంది. రే, ఇప్పుడు మన స్టోరీలో కట్ చేస్తే జూమ్ 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 జూమ్. సూపర్, అది స్టోరీ. చాలా బాగుంది. డెఫినెట్గా చేద్దాం. గుడ్. కాకపోతే ఈ స్టోరీని ఒక ఫిలింలా కాకుండా ఒక రియాలిటీ షో లాగా ప్లాన్ చేయాలనుకుంటున్నాం. అంటే దీంట్లో కెమెరాస్ ఏమీ కనిపించవు మనకి. అంటే దూకుడు సినిమాలా అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అయినా ఈ రోజుల్లో జనాలు రియాలిటీ కన్నా రియాలిటీ షోస్నే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. డెఫినెట్గా చేద్దాం. డన్. డన్. ఆనంది, ఈరోజు కూడా షూట్ ఉండకపోవచ్చు. అంత డిసప్పాయింట్ అవ్వకు. రేపటి నుంచి ఖచ్చితంగా షూటింగ్ Okay. స్టార్ట్ చేద్దాం. కాబట్టి ఈరోజు రిహార్సల్ చేద్దాం. నేను సీన్ చెప్తాను, నువ్వు అవి యాక్ట్ చేయండి. ఓకేనా? ఓకే, సూపర్, చేసేద్దాం. సరే అయితే రెడీ అవ్వు, ఓకే. అవుట్డోర్ వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం సీన్లోకి వెళ్దామా? అలాగే సార్. ఓకే. ఇప్పుడు ఈ సీన్లో ఏంటంటే అమ్మాయి అబ్బాయికి ప్రపోజ్ చేసే సీన్ చేద్దామా? ఓకే. చేద్దాం. ఫైన్, మీరు ఇట్లా వచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు మీరు నేను చెప్పిన డైలాగ్ అబ్బాయితో చెప్తారు. ఓకేనా? ప్రియా, ఈ ఉద్యానవనంలో విహరిస్తున్నటువంటి విహంగములను చూసి అదేంటి తెలుగు సినిమా అన్నారు కదా? మనకింత నాలెడ్జ్ ఉందన్నమాట. ఓకే, మనం రెగ్యులర్ డైలాగ్ చెప్తాం. ఓకే. ఓకే. ఇప్పుడు సీన్ ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఎప్పటి నుంచో లవ్లో ఉంటారు, కానీ ఆ విషయాలు ఇంట్లోకి తెలియదు, అంతే కదా? గోపి ఇక్కడ స్టోరీలో ఇంటర్ఫియర్ అవ్వు, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వు. ఓకే, సరే సరే. ఇప్పుడు సీన్ ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఎప్పటి నుంచో లవ్లో ఉంటారు, కానీ ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు. ఓకే. ఓకేనా? సో ఈరోజు నువ్వు అబ్బాయికి ప్రపోజ్ చేస్తావు. నేను డైలాగ్స్ ఏమి చెప్పను, ఇద్దరు యాక్ట్ చేసి చూపించాలి. ఓకే. యాక్షన్. అభి, చాలా రోజులుగా నేను నీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. దగ్గరికి వస్తే చెప్తా. సరే. అభి, నిన్ను కలవక ముందు వరకు నా లైఫ్ చాలా మెకానికల్గా ఉండేది. నాకు తెలిసినంత వరకు గుండె కొట్టుకుంటుంది, మెదడు ఆలోచిస్తుంది. నిన్ను కలిసాకే గుండెని హృదయం అంటారని, మెదడుని మనసు అనొచ్చని తెలిసింది. ఆ రెండూ కలిపి వేరొకరితో మాట్లాడే భాషకి పేరే ప్రేమ. ఐ లవ్ యూ అభి. కట్. రేయ్ రేయ్, అరే మావా, ఏంట్రా? నేను సీన్లో బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నావు, షర్ట్ కూడా మార్చలేదు. అవునరా మామ, నిన్న కరెక్ట్ టైం కట్ చెప్పావు, లేదంటేనా కనెక్ట్ అయిపోయి కమిట్ అయిపోయి ఉండరా బాబు. రే నువ్వు అంత పని చేయకురా రే. జిఎస్ఎం కానీ వైఫై కనెక్ట్ అయినట్టు రేపు ఆకాశం అమ్మాయిని అప్పచెప్పాలి. రెడీ. రే ఆకాశరామన్ దగ్గర నుంచి లెటర్ వచ్చిందిరా. అమ్మాయి నా మైల్రా దగ్గర వదిలేద్దామా? అదేలేరా, ఆకాశరామన్ పట్టుకుందాము. సరే, ఓకే. ఆనంది రెడీయా? 1 minute. రే మైల్ రాయరా. ఆనంది, ఇప్పుడు నేను ఇక్కడ వదిలేస్తాము. ఏం జరిగినా ఏం మాట్లాడుకో. మేము అక్కడి వరకు వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ వచ్చి మేము పికప్ చేసుకుంటాం. ఓకే, కొంచెం తొందరగా రండి. ఓకే షూర్. పదరా.
ఇక్కడ నా వల్ల కాదు, వెనక్కి తిరిగేద్దాం. హే, అమ్మాయి రా. ఆనంది ఆనంది ఇక్కడే కదరా ఉండడానికి. ఆనంది, రేయ్, సీదా ఉండు రేయ్. అర్జెంట్ మనం ఇక్కడి నుంచి ఇక్కడే కదరా వెళ్ళిపోవాలి. ఉండాలి. రేయ్, రారా రేయ్, దగ్గర రా రేయ్. రేయ్, మన డోర్స్ ఓపెన్ చేస్తున్నారా? అమ్మో, నా ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ ఎక్కడ పెట్టాను? ఎస్. కనపడు కనపడు. గాడ్, పోయిందనుకున్నాను రా. దొరికింది. చాలా ఆనందంగా ఉందిరా. ఇంకెందుకు లేటు? గూగుల్లో గేట్ ఓపెన్ చేస్తున్నాడు. బయలుదేరరా. రే, ఇప్పుడు నీకు వస్తుంది నవ్వు. ఆనందం ఇక్కడ ఉంటుంది. నీ ఆనందం ఎక్కడుందో నీకు తెలుసు, అది నాకు తెలుసు. నిజమేరా, నా ఆనందం ఆనంది దగ్గర ఆగిపోయింది. I love her. పోస్ట్. ప్రియమైన అభికి, అమ్మాయిని వదిలేళ్ళమంటే నీ ఆనందాన్ని కూడా వదిలెళ్ళిపోయావు. అందుకే నీ ఆనందాన్ని నీకే పంపిస్తున్నా. ఇట్లు మీ నాన్న. నాన్న నాన్నేంట్రా? నాన్నేంటి? ఏరా, షాక్ అయ్యావా? మరి 5 సంవత్సరాల నుంచి నిన్ను మీ నాన్న పెళ్లి చేసుకొని బతిలాడుతున్నారు. మరి ఆయన ఏమైపోవాలరా? అందుకే ఆయన ఆప్షన్లకు ఆకాశరామన్ అయ్యాడు. అవకాశం ఉంది కాబట్టి నేను హెల్ప్ చేశాను. మరి ఆనంది? దానికో స్టోరీ ఉంది. మీ నాన్నగారి ఫ్రెండ్, అదేరా శ్రీనివాసరావు మాస్టర్ గారు, ఎక్కడో నేను పెళ్ళిలో చూశారంట. అప్పటి నుంచి వాళ్ళ అమ్మాయి నీకెవరని ఫిక్స్ అయ్యారు. ఆ విషయం మీ నాన్నతో కూడా మాట్లాడారు. మీ నాన్న చెప్పిన దానికి ఆయన షాక్ అయ్యారు. సో ఎంతైనా మాస్టర్ గారు కదా, ఈ మాస్టర్ ప్లాన్ వేశారు. వాళ్ళ అమ్మాయి ఆనంది. ప్లాన్ చెప్పగానే ఓకే అంది. ఇలా జరిగింది. ఎంత డ్రామా ఆడారా? నన్ను తర్వాత కొట్టొచ్చురా, అక్కడ ఆనంది వెయిటింగ్. ఆనంది, నాకోసమేనా ఇంత పరిగెట్టుకుని వచ్చింది? ప్రాణం పరిచయమై పోయిందనుకున్నాను. ఆహా. పరిగెత్తించి పలకరించింది. నా